ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 842వ నామం 5 అక్షరాల నామం భవరోగగ్ని. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం భవరోగగ్నై నమః అని చెప్పుకోవాలి. భవరోగగ్నై నమః అంటే జనన మరణ చక్ర భ్రమణ సంసారం అనేటువంటి క్లేశాలను వ్యాధులను పోగొట్టేటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్న 175వ నామం భవనాశిని. ఈ నామానికి సంబంధించినటువంటి వివరణ కూడా మనకు దీంట్లో కలిసి వస్తుంది. ఈ భవ రోగగ్ని అంటే భవ అంటే పుట్టుక, భవరోగం అంటే పుట్టుకతో ముడిపడి ఉండేటువంటి జనన మరణ చక్ర భ్రమణ సంసార యాత్రా క్లేశం. ఇది చెప్పుకోవాలి. ఇక్కడ ఈ విధమైనటువంటి భవ నిర్బంధ యాత్రను లేకుండా చేస్తుంది అమ్మవారు, అంటే జన్మ లేకుండా చేస్తుంది అని చెప్పవచ్చు. కాదు, భవ సంబంధమైనటువంటి రోగాలను కూడా అమ్మ కుదురుస్తుందని మనం చెప్పుకోవచ్చు. చావడం, పుట్టడం చావడం, ఇది ఒక చక్ర భ్రమణం. ఇదే భవరోగం. దీనిని అమ్మ పోగొడుతుంది, అంటే ముక్తినిచ్చేస్తుంది. సంసారంలో వచ్చే రోగాలనే కాకుండా సంసారం అనే రోగాన్ని సైతం కూడా అమ్మ తొలగించేస్తుంది. పక్వత కలిగిన జీవులకి, అంటే పరిపూర్ణమైనటువంటి జీవులకి జనన మరణ రూప సంసారాన్ని కూడా నివర్తింపజేస్తుంది అమ్మ. మోక్షదాత్రి. వ్యాధీనాం భేషజం యద్వత్ ప్రతిపక్ష స్వభావతః తద్వత్ సంసార రోగాణం ప్రతిపక్ష శివౌషధ అని చెప్పి శైవాగమని చెప్పింది. వ్యాధులకు మందువలే సంసార రోగాలనికి కూడా విరుగుడు ఈ పరమేశ్వరిని. అలాంటి తల్లిని నమస్కారం చేసుకుంటూ ఓం భవరోగగ్నై నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.